చైనా వాళ్ళకి సంబంధించి ఒక పెద్ద సమస్య ఏమవుతుందంటే, మా దగ్గర జేఎఫ్-16, జేఎఫ్-17 అంటే అమెరికా వాళ్ళకి సంబంధించినటువంటి F-35ల కంటే గొప్పయి, సుఖోయ్ 57ల కంటే గొప్పయి అని గొప్పగా చెప్పుకుంది. మొన్న అదే తరహా యుద్ధ విమానాలని పట్టుకుని పాకిస్తాన్ మన మీద కొత్త పేల్చి అవతల పడేసాం. అట్లాగే చైనా మా దగ్గర ఉన్నట్టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అద్భుతం అంది. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని మనోళ్ళు సరదాగా పేల్చి అవతల పడేశారు పాకిస్తాన్‌లో. దాంతో చైనా చెప్పేయన్నీ ఉత్తుత్తి మాటలని తేలింది. చైనా చెప్పే ఆయుధాలు వేస్ట్ అని తేలింది. చైనా ఆయుధాలతో ఇంతకుముందు యుద్ధానికెళ్ళి నష్టపోయినటువంటి దేశాలు ఎక్కువవుతున్నాయి. దాంతో చైనాకు ఓ పక్కన మార్కెట్ డౌన్ అవుతుంది. ఆర్మీ పరంగా అంటే ఆయుధ పరంగా. అందుకే భారత్ దాన్ని క్యాప్చర్ చేయాలనుకుంటుంది. ఇది ఒక ఎత్తు. రెండోది వచ్చేటప్పటికి చైనాకి సంబంధించినటువంటి ఈ వాళ్ళు ఆ మధ్యన మేము కొత్తగా కనుక్కున్నాం, గొప్పగా కనుక్కున్నాం ఎయిర్ ట్యాక్సీలని ప్రకటించారు. అంటే బై రోడ్డు మీద వెళ్ళొచ్చు, ఆకాశంలో నుంచి వెళ్ళొచ్చు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ ఉందంటే కనుక బటన్ నొక్కితే పైకి వెళ్ళిపోతుంది టూ వీలర్ లేకపోతే కారు, అవతలకి వెళ్ళి ఎక్కడ ఆగాలో అక్కడ దిగుతుంది. ఈ తరహా వాటిని తాజాగా ఒక షోలో ప్రదర్శించారు. అవి కాస్త క్రాష్ అయి కూర్చున్నాయి. దాంతో ఇప్పుడు బిత్తరపోవడం చైనా వంతు అవుతుంది.